హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ ఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పుకొచ్చేది టాపిక్ ఏంటంటే క్రిమినల్ కేసుల్లో ప్రతి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసుల్లో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సెక్షన్ 50, 51, 52, 57 ఆఫ్ ద సిఆర్పిసి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ అంటే చాలా రకాల కేసుల్లో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేస్తుంటాం. ఫస్ట్ సారా కేసుల్లో ఏదైనా ముద్దాయి బండిలో ఏ వెహికల్తోనో దొరికినా ఆ వెహికల్ ఏదైనా కానీ, బైక్ కానీ, కారు కానీ, ఏ వెహికల్ అయినా కానీ ఆ వెహికల్ని సీజ్ చేస్తారు. కేసులో సీజ్ చేసి కోర్టుకు అప్పచెప్తారు. ఆ కోర్టుకి సారా కేసులో అతనితో పాటు పట్టుకున్న బైక్ని కానీ వెహికల్ని కానీ రిలీజ్ చేసుకోవటానికి, తిరిగి మనం పొందటానికి మనం వేసుకునే పిటిషన్ని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ అంటారు. సెక్షన్ 51, 52 ఆఫ్ సిఆర్పిసి కింద ఫైల్ చేసుకుంటాం. అలాగే దొంగతనాల కేసుల్లో, థెఫ్ట్ కేసుల్లో 379 ఆఫ్ ఐపీసీ థెఫ్ట్ కేసుల్లో కూడా ముద్దాయి ఏమైనా వస్తువులు దొంగిలించి, బళ్ళను దొంగిలించి దొరికినప్పుడు ఆ బళ్ళను కూడా మనం బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను తీసుకోవటానికి, నా బైక్ నాకు రిటర్న్ చేయండి, మీ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినప్పుడు మళ్ళీ అదే బైక్ని, సేమ్ బైక్ని మళ్ళీ కోర్టు ముందు హాజరుపరచగలని చెప్పి కోర్టులో ఫైల్ చేసుకునే పిటిషన్ని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ అంటారు. అదేవిధంగా యాక్సిడెంట్ల కేసుల్లో కూడా చాలా బళ్ళు కోర్టులో పెట్టేసి ఉంటాయి. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా పెట్టేసి ఉంటాయి చాలా బళ్ళు, సీజ్ చేసిన బళ్ళు. వాటిని కూడా తీసుకోవాలంటే మనం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసుకోవాలి. అలాగే ఏ క్రిమినల్ కేసులోనైనా కానీ పట్టుబడిన వెహికల్ ఓనర్ తిరిగి పొందడానికి మేజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకునే పిటిషన్ని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ అంటారు. ఈ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్లో ఈ వెహికల్ని రికవరీ చేసుకోవటానికి వెహికల్ ఓనరు ఏ వెహికల్ అయినా, 2 వీలర్ అయినా, 3 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, ఏ వెహికల్ అయినా కానీ దానికి సంబంధించినటువంటి సి బుక్కు, ఇన్సూరెన్స్ బుక్కు, అలాగే పొల్యూషన్కి సంబంధించినవి, ఇవన్నీ పర్ఫెక్ట్గా కాగితాలన్నీ ఆ వెహికల్స్కి పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ వెహికల్ అనేది మీకు పిటిషన్ అనేది కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. దాన్ని తీసుకోగలరు మీరు. ఆ పేరు కూడా మళ్ళీ ఈ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలనేది ప్రొసీజర్ చెప్తాను. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ ఫైల్ చేయడానికి ఫస్ట్ కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమంటాయి ఫ్రెండ్స్? ఫస్ట్ బండి సి బుక్, రెండవది ఇన్సూరెన్స్ బుక్. ఇక హెవీ వెహికల్స్ అటువంటివి అయితే ఏ వెహికల్ అయినా కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్, అలాగే వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని డ్రైవింగ్ లైసెన్సు ప్లస్ ఆధార్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్. ఇవి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ ఫైల్ చేసుకోవటానికి కావాల్సిన నీడ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ని అన్నీ కలిపి ప్లేటర్ గారికి ఇచ్చి, ప్లేటర్ గారికి నామినల్ ఫీజు అనేది, దాంట్లో ఫీజు ఎంత అని ఉంటుంది, ఆ పిటిషన్ బట్టి వెహికల్స్ని బట్టి ఫీజు అనేది తీసుకుంటారు. ఆ ఫీజు ప్లేటర్ గారికి చెల్లించి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి లాయర్ గారిని కలిసి, మా బండి వెహికల్ మాకు ఇప్పించండి, కోర్టులో పలానా కేసులో ఇలా పోలీసు వారు సీజ్ చేసి కోర్టుకు అప్పచెప్పారు అని చెప్పేసి మీ ప్లేటర్ గారిని కలిస్తే ఆ ప్లేటర్ గారు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ అనేది ఫైల్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్కి నీడ్ డాక్యుమెంట్లు అనేవి తీసుకెళ్ళి అందించిన తర్వాత
మీ ప్లేడర్ గారు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ అనేది ఒకటి ఫైల్ చేస్తారు కోర్టులో. ఆ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత దాంట్లో ఆ పిటిషన్లో మీ లాయర్ గారు, ఆపోజిట్ పార్టీ లాయర్ గారు ఉంటారు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, అదే పెద్ద పెద్ద మర్డర్ కేసులు అయితే పీపీ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి అదర్ సైడ్ నోటీస్ ఇచ్చి ఈ పిటిషన్ని ఫైల్ చేయాలి. ఇచ్చి ముందు ఇచ్చైనా ఫైల్ చేయొచ్చు, లేదంటే ఆపోజిట్ పార్టీ అడ్వకేట్ గారు అవైలబిలిటీలో లేనప్పుడు మీరు పిటిషన్ కోర్టులో ఫైల్ చేసేస్తే కోర్టు దానికి ఒక క్రిమినల్ నెంబర్ ఇచ్చి నోటీస్ టు అదర్ సైడ్ అని ఒక స్టెప్ వేసుకుని వాయిదా వేస్తారు ఆ పిటిషన్ని. మీరు పిటిషన్ వేసిన వెంటనే అదే రోజు రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి ప్రాసెస్ ఒక 3-4 రోజులు 5 రోజులు పట్టుద్ది, ఒక 6 రోజులు 10 రోజులు పట్టుద్ది. అలాగే ఆ క్రిమినల్ ఎంపీ నెంబర్ అయిన తర్వాత ఆ ఎంపీలో పీపీ గారు, చాలామంది పీపీలు ఈ పిటిషన్లు ఏం చేస్తారంటే పిటిషన్ ఫైల్ చేసేటప్పుడే చాలామంది అడ్వకేట్స్ నోటీస్ ఒకటాక పీపీ గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టండి సార్, నేను పలానా పిటిషన్ ఫైల్ చేస్తాను అని అంటారు. కొంతమంది పీపీలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చేస్తారంటే మీరు ఫైల్ చేయండి సార్, నేను ఆర్డర్ వేసిన కోర్టు వారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను నోటీస్ తీసుకుంటాను అని అంటారు. వాస్తవంగా అయితే ప్రొసీజర్ అదే. ఎలాగో పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ కోర్టులో కోర్టు వారు ఏం చేస్తారంటే ఆ పిటిషన్ని చూసి అలౌ చేసి దానికి ఒక క్రిమినల్ ఎంపీ నెంబర్ ఇచ్చేసి నోటీస్ టు అదర్ సైడ్ అనేది ఒక వాయిదా ఇస్తారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అట్ట 4-5 రోజులు అలా వాయిదా ఇస్తారు. ఆ వాయిదాకి మనం మళ్ళీ సపరేట్గా మెమో రాయాలి. ఆ మెమోలో ఏం రాయాలంటే కాజ్ టైటిల్ రాసి మెమోలో సోన్స్ క్రైమ్ కేసులో నేను సోన్స్ వెహికల్కి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ పలానా రోజున ఈ కోర్టులో ఫైల్ చేసి ఉన్నాను, కావున ఆ పిటిషన్కి ఆ కోర్టుకి దానికి సంబంధించిన వెహికల్కి సంబంధించినటువంటి అన్ని వెహికల్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేశాను, కావున నా ఈ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి మీకు తెలియజేస్తున్నాము, కావున మీరు సంతకం పెట్టగలరని చెప్పి పీపీ గారికి ఒక మెమో రాసి దాన్నే మెమో అంటారు. రాసి ఆ మెమో మీద పీపీ గారికి సంతకం పెట్టి పీపీ గారితో సంతకం పెట్టించుకుని, అలాగే దాంట్లో ఎవరైతే పీపీ గారు సంతకం పెట్టారో ఆయనకి మనం ఈ ఫైల్ చేసి పిటిషన్ కాపీ ఒకటి, జిరాక్స్ కాపీ ఒకటి ఆయనకి ఇవ్వాలి మనం. అప్పుడు ఆయన సంతకం పెట్టి పిటిషన్ చూసుకుని ఇస్తారు. ఆ రోజుగా ఆ సంతకం పెట్టించుకున్న తర్వాత పీపీ గారికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే కోర్టు వారు వాయిదా ఇచ్చారో ఆ వాయిదా రోజునే ఆ పిటిషన్ ఆ మెమోని ఫైల్ చేయాలి కోర్టులో. నోటీస్ గివెన్ మెమో ఫైల్డ్ అని చెప్పేసి ఆ 2వ వాయిదాకి ఆ మెమో ఫైల్ చేయాలి. నోటీస్ గివెన్ మెమో ఫైల్డ్ ఎవరన్నారని చెప్పేసి మెమో ఫైల్ చేయాలి. ఆ మెమో ఫైల్ చేసిన తర్వాత దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పీపీ గారు చెప్తారు, తర్వాత మన పిటిషన్ ఫైల్ చేసిన లాయర్ గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఫస్ట్ పీపీ గారు చెప్తారు, తర్వాత మనం పిటిషన్ ఫైల్ చేసిన లాయర్ గారు ఆర్గ్యుమెంట్ చెప్తారు. ఈ ఆర్గ్యుమెంట్ అన్న తర్వాత కేసు ఇంకో వాయిదాకి ఫర్ ఆర్డర్స్ కానీ జడ్జి గారు ఇంకో వాయిదా వేసుకుంటారు. ఈ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఈ పిటిషన్కి స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఫైల్ చేసిన తర్వాత ఫైల్ చేస్తాం ఒక రోజున. అలా ఫైల్ చేసిన రోజునే దానికి నెంబర్ ఇచ్చి జడ్జి గారు నోటీస్ టు అదర్ సైడ్ అంటే పీపీ గారికి నోటీస్ ఇవ్వమని ఇంకొక వాయిదా వేస్తారు 2. ఆ వాయిదా వేసిన తర్వాత పీపీ గారికి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇంకో 3వ వాయిదా పడుద్ది ఫర్ ఆర్గ్యుమెంట్స్ అని. అది ఇంకో రోజుకి వేస్తారు జడ్జి గారు. నోటీస్ తీసుకొని ఫర్ ఆర్గ్యుమెంట్స్ అని మళ్ళీ ఇంకో డేట్ వేసుకుంటారు. ఆ ఆర్గ్యుమెంట్ రోజున ఇరు పార్టీలు ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత అప్పుడు ఫర్ ఆర్డర్స్ అని చెప్పి మళ్ళీ ఇంకో వాయిదా వేసుకుంటారు జడ్జి గారు. అట్టా 4-5 రోజులు పట్టుద్ది. 4-5 రోజులే 4-5 అడ్జర్న్మెంట్లు ఉంటాయి ఆ పిటిషన్కి. అట్టా ఆ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఆ విధంగా ఆ పిటిషన్ ప్రొసీజర్ అనేది స్టెప్స్ అనేది ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు మనం పిటిషన్ ఫైల్ చేసి ఆ పిటిషన్తో పాటు మన క్లయింట్ ఏ డాక్యుమెంట్స్ అయితే తెచ్చాడో వెహికల్కి సంబంధించి అవన్నీ దీనికి ఎంక్లోజ్ చేసి దాని మీద ₹2 స్టాంపులు అతికిచ్చి మెమో ఆఫ్ అపియరెన్స్ ఆల్రెడీ ఆ కేసులో మీకు ఉంటే
ఆ కేసుని మీరే చేస్తే ఉంటే మీకు మెమో ఆఫ్ అపియరెన్స్ అవసరం లేదా ఆ కేసులో మీకు మెమో ఆఫ్ అపియరెన్స్ లేకపోతే లాయర్ గారు మళ్ళీ కొత్తగా మెమో ఆఫ్ అపియరెన్స్ ఫైల్ చేయాలి. దానికి స్టాంపులు ఫీజులు అవన్నీ ఉంటాయి. ఆ పిటిషను రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషను, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే బుక్కు, లైసెన్సు, ఇన్సూరెన్సు ఇవన్నీ. ఇక నాలుగోది ఐదవది ఓనర్ యొక్క ఆధార్ కార్డు, ఆరోది వకాలత్త. ఇవన్నీ 6 కలిపి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీతో పాటు కోర్టులో ఫైల్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఆ ఫైల్ చేసిన తర్వాత ఈ 5 స్టెప్పులు అనేది ఉంటుంది. పిటిషన్ ఫైల్ చేయటం ఒకరోజు, పీపీ గారికి అదర్ సైడ్ లాయర్ గారికి నోటీస్ ఇవ్వటం ఒకరోజు, మూడోది ఆర్గ్యుమెంట్ చెప్పడం ఒకరోజు, నాలుగోది ఆర్డర్స్ వేసుకోవటం ఒకరోజు. ఇంకోటి ఆ ఆర్డర్స్ వేసుకున్న తర్వాత ఆర్డర్లో జడ్జి గారు ఏమని ఇస్తారంటే మీ వెహికల్ మేము రిలీజ్ చేస్తున్నాము, ఇన్ని లక్షలు ఇన్ని వేలు బెయిల్ బాండ్ షూరిటీ తీసుకొచ్చి ఆ షూరిటీలు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరు కోర్టు వారు మళ్ళీ ఎప్పుడు హాజరుపరచమంటే అప్పుడు హాజరుపరిచే విధంగా ఉండాలి. కోర్టు వారు ఎప్పుడు హాజరుపరచమంటే అప్పుడు మళ్ళీ ఆ వెహికల్ని తీసుకొచ్చి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇస్తారు. షూరిటీస్ ఎంత అమౌంట్ అనేది సింగిల్ షూరిటీను డబుల్ షూరిటీను నన్ను అడుగుతాడు. ఆ షూరిటీలు ప్రొడ్యూస్ చేసి ఆ వెహికల్ని మనం రిలీజ్ చేసుకోవటం జరుగుతుంది. ఇవి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలో కూడా షూరిటీస్ అంటే ఏంటి, చాలామంది ఆ షూరిటీస్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఈ షూరిటీస్ గురించి కూడా నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ క్లుప్తంగా. అలా ఈ వెహికల్ అనేది రిలీజ్ అవుద్ది. అలా రిలీజ్ చేసుకున్న వెహికల్ని పొరపాటున కానీ మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అటు కలర్లు మార్చడం కానీ ఆ బాడీ షేపులు మార్చడం కానీ అటువంటివి చేయకూడదు ఫ్రెండ్స్. వెహికల్ కోర్టు వారు మీకు ఎలా అయితే హ్యాండ్ ఓవర్ చేశారో ఆ కేసు తేలే వరకు ఆ వెహికల్ అలాగే ఉండాలి. అలా లేకపోతే ఇబ్బంది పడతారు మీరు. ఇది రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఈ రకంగా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఫైల్ చేసుకోవాలి. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఏ క్రైమ్లోనైనా కానీ, దొంగతనం కేసులో కానీ, భార్యాభర్తల గొడవల్లో కేసుల్లో కానీ, ఎక్సైజ్ కేసుల్లో కానీ, అలాగే యాక్సిడెంటల్ కేసుల్లో కానీ, అలాగే గంజాయి కేసుల్లో కానీ, ఇలా ఏ క్రిమినల్ కేసులోనైనా కానీ పోలీసు వారు వెహికల్ని సీజ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారో ఆ వెహికల్కి కంపల్సరీగా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద సెక్షన్ సిఆర్పిసి 54, 51 ఆఫ్ పిటిషన్ కింద ఫైల్ చేసుకుని ఆ వెహికల్ని రిలీజ్ చేసుకోవాలి. అర్థమైందిగా ఫ్రెండ్స్ ప్రొసీజరు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అవసరం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, బుక్, లైసెన్సు, ఇన్సూరెన్సు కంపల్సరీగా ఉండాలి. మళ్ళీ వెహికల్ ఓనర్ గారు ఏ వెహికల్లో బుక్లో ఏ ఓనర్ గారి పేరు ఉందో ఆ ఓనర్ గారిది ఆధార్ కార్డు కావాలి. ఆయనది మెమో ఆఫ్ అపియరెన్స్ మీద వకాలత మీద ఆయన సంతకం కూడా కావాలి. ఇవి కావాలి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఫైల్ చేసుకోవాలంటే. ఈ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఫీజు అనేది లాయర్ గారు కేసుని బట్టి, వెహికల్ని బట్టి, గ్రావిటీని బట్టి ఆయన ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.